హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రమీ వ్లాగ్స్. టుడేస్ వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా, అక్కడ కనిపిస్తున్నటువంటి అరుంధతి కోటను మించిన దయ్యాల కోట అన్నమాట. సో మనం ఇప్పుడు ఆ కోటలోకి వెళ్ళబోతున్నాం అన్నమాట. సో అక్కడ ఎలా ఉంది ఏంటి, నిజంగా చాలా భయంకరంగా ఉందండి. నేనైతే చాలా భయపడ్డాను. ఎవరికి చెప్పకుండా దయ్యాలు ఉంటాయి, భూతాలు ఉంటాయి అని చెప్పినా సరే వినకుండా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాను అనమాట. సో చూసేయండి, ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుండి అటు వెళ్ళాలండి. సో అక్కడ కాలువ అవి అయితే కదులుతూ ఉన్నాయి. సో నాకు భయం అలాంటివి క్రాస్ చేయడం, కానీ తప్పదు, క్రాస్ చేసేసాను. క్రాస్ చేసేసి చూస్తున్నారు కదా, ఈ అడవిలో నుండి మనం వెళ్ళాలన్నమాట అక్కడికి. సో కొంచెం ముందుకెళ్తే కాలు కింద పెడితే ఏమవుతుందో కూడా కనిపించదు అనమాట. సో ఇవి వచ్చేసి మనకి మధ్యలో తీసుకున్న ఫొటోస్. మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ కాలుకి షూ ఉండదు, ఆ షూలో ఫోన్ పెట్టి ఫొటోస్ తీసుకున్నాను అనమాట. అక్కడ పెట్టడానికి ఏం లేదని. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో అక్కడ ఆ అడవిలాగా ఉన్న ప్లేస్లో నుండి ఆ చుట్టూ అల్లుకుపోయి తీగలు అది కొంచెం కొంచెంగా దారి చేసుకుంటూ నేను ముందుకు వెళ్తూ వస్తున్నాను అనమాట. సో అలా వెళ్తున్నప్పుడు నాకు మొక్కలంటే ఇష్టం చాలా. సో అక్కడ హ్యాపీగాను ఉంది, అలాగే భయంగా కూడా ఉందన్నమాట. అక్కడ చాలా పెద్ద పెద్ద పాములు ఇలాంటివి కూడా ఉంటాయండి. రిస్క్ చేసి ముందుకు వెళ్ళానమాట. నాకు ఇలాంటి అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం, మిస్టరీస్ అన్నా కూడా చాలా ఇష్టం. సో వాటిని తెలుసుకునే వరకు నాకు నిద్ర పట్టదు. అక్కడికి ఎందుకు వెళ్ళొద్దంటారు, అసలు ఏముంది, వెళ్ళొచ్చేదాకా నిద్ర పట్టదనమాట. సో అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అని వెళ్తున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి బాగా పొదల్లాగా అల్లుకుపోయింది. సో నేను కొంచెం వాటిని పక్కకు తీసుకొని వెళ్తున్నాను అనమాట. ఓకేనా, ముందుకు వెళ్తే కొంచెం ఇది వచ్చేసి మనం అక్కడి నుండి స్టార్ట్ అయ్యి వచ్చేసాము, ఇక్కడ వరకు వచ్చామన్నమాట. సో ఈ బిల్డింగ్లో ఇక్కడ కనిపిస్తుంది కదా, దీనిలో కూడా ఒకరోజు వెళ్ళాలండి. కానీ అన్నిటికీ ఒకే రోజు వెళ్ళడం అన్నది అవ్వదు కాబట్టి సో ఫస్ట్ నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇది బాగా భయంకరంగా ఉంది కాబట్టి. సో దీని తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కూడా చూపిస్తాను. సో అవన్నీ పాడుపడిపోయి ఉన్నాయండి. సో వాటి గురించి నేను లోపల ఎలా ఉంది ఏంటి, ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం కన్స్ట్రక్ట్ చేసినవి అవి. సో వాటన్నిటిని నేను మీకు చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ వచ్చేసరికి నాకు ఇది చాలా బాగా నచ్చింది. భయంకరంగాను ఉంది, అలాగే అందంగా కూడా ఉంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, నాకు బాగా నచ్చింది. సో ఇక్కడ నేను ఫొటోస్ అనేవి తీసుకున్నాను అనమాట. ఫోన్ ఎక్కడ పెట్టి తీసుకోవాలో నాకు అర్థం కాలేదు. సో షూ ఒకటి రిమూవ్ చేసేసి ఆ షూలో పెట్టేసేసి తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గడ్డి ఏదో అక్కడ నుండి వెళ్ళినట్టు అనిపించింది. నాకు భయం వేసి కొంతసేపు ఆగాను. చూస్తున్నారు కదా ఎలా గడ్డి ముందుకు వాలిపోయి ఉందో. సో అలా సౌండ్ అయింది, ఏదో వెళ్ళినట్టు అనిపించింది, నాకు అదేంటో కనిపించలేదు. సో కొంచెం సేపు ఆగేసి ముందుకు వెళ్ళానమాట. అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ వచ్చేసి ఏదో ఊబిలాగా అయిపోయిందండి. అంటే వర్షం పడినప్పుడు వాటర్ అది నిలబడిపోయి బురదలాగా అలా అయిపోయిందేమో. కాలు పెడదాం అనుకున్నాను, ఎందుకు వచ్చిన బాధలే అని చెప్పి నేను పెట్టలేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వేప చెట్టు. యాక్చువల్గా వేప చెట్టు పడిపోయినట్టుంది, కానీ ఆ లొకేషన్ అనేది చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా అండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో అంత భయంకరమైనది కూడా. సో మనం ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. నాకు ఇది చాలా బాగా నచ్చింది, అందుకే దీని మీద పిక్స్ తీసుకున్నాను, అలాగే కొంతసేపు అక్కడ స్పెండ్ చేశాను అండ్ ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా ఎలా ఉందో, మొత్తం అంతా పెద్ద అడవిలాగా అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, అవి వచ్చేసి బఠానీ ఫ్లవర్స్. నాకు చాలా ఇష్టమైన ఫ్లవర్స్ అన్నమాట. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక ప్లాంట్ కనిపించింది. ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి
ఇది నేను మీకు నెక్స్ట్ వీడియోలో షూట్ చేసి చెప్తాను, దాని బెనిఫిట్స్ అవన్నీ. సో ఆ ప్లాంట్ నాకు అక్కడ దొరికింది లక్కీగా. సో నెక్స్ట్ ఈ ప్లాంట్ యొక్క బెనిఫిట్స్ ఏంటో కూడా నేను మీకు షూట్ చేసి చెప్తాను, ఓకేనా? సో నేను ఇంకా దాన్ని చూసి హ్యాపీ ఫీల్ అయ్యాను. ఈ మొక్క నాకు అసలు ఎక్కడ కనిపించలేదు, ఇక్కడ కనిపించింది. ఆ మొక్క ఏంటి, దాని హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అవన్నీ ముందు తెలుసుకుందాము. సో ఇప్పుడైతే వెళ్తున్నాను. అక్కడున్న ఆ పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చేసి నాకు చాలా ఇష్టం. సో కొంచెం సేపు వాటిని చూశాను. వాటి చుట్టూ హనీ బీస్ ఉంటాయి, వాటిని కొంచెంసేపు చూసేసి ముందుకు వెళ్ళిపోయాను. సో చూస్తున్నారు కదా ఎంత భయంకరంగా కనిపిస్తుందో. ఆ బిల్డింగ్లోకే మనం వెళ్ళబోతున్నాం అన్నమాట. నిజంగా ఒంటరిగా ఎవరు ఇలాంటి వాటిలోకి వెళ్ళకండి, ఎందుకంటే వెళ్ళారంటే భయపడతారు, ఖచ్చితంగా భయపడతారు. అలా ఉంది అక్కడ. నాకేంటేంటో బోన్స్ అవి ఇవి కనిపించాయి. ఏదో ఒక చనిపోయిన కళేబరం కూడా కనిపించింది. లాస్ట్లో వామిటింగ్ వచ్చేసినట్టు అయిపోయింది నా పని. పెద్ద పెద్ద గబ్బిలాలు ఉన్నాయండి. సో ఇలా పాడుబడిన బంగ్లాల్లోకి అయితే మీరు ఒంటరిగా మాత్రం అస్సలు వెళ్ళకండి. ఎంట్రన్స్ చూసారు కదా ఎలా ఉందో, అది దాని పరిస్థితి. అంతా పిచ్చి చెట్లు అవి అల్లుకుపోయే భయంకరంగా ఉంది. సో ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్ళాలన్నమాట. కనిపిస్తుంది కదా డోర్, అక్కడ నుండి వెళ్ళాలి. సో అక్కడ నుండి నేను లోపలికి వెళ్తున్నాను, చూడండి. లోపల అంతా ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఫస్ట్ నాకేం అర్థం కాలేదు ఈ బ్యాడ్ స్మెల్ అనేది ఎందుకు వస్తుంది అనేది. తర్వాత చూస్తే ఏదో కనిపించింది, చనిపోయింది. సో ఏదో అయి ఉంటుంది, కుక్క సమ్ ఏదో అనుకుంటాను. అదేంటో కూడా సరిగ్గా ఇప్పుడు కనిపించట్లేదు. చూస్తున్నారు కదా ఆ బిల్డింగ్ వచ్చేసి ఎలా ఉందో. ఇదంతా బయట అన్నమాట. బయట చిన్న కారిడార్ లాగా ఉంది. సో ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం మనం. లోపల వచ్చేసి ఇది ఫస్ట్ ఎంట్రన్స్ రూమ్ అన్నమాట. ఈ రూమ్ వచ్చేసి ఈ రూమ్లో ఉండి లెఫ్ట్కి ఒకటి రైట్కి ఒకటి సపరేషన్ ఉంది, చూస్తున్నారు కదా అలాగా. సో నేను ఫస్ట్ రైట్ సైడ్కి వెళ్ళాను అనమాట. రైట్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది. రైట్ సైడ్ ఒకటే గది ఉన్నట్లు ఉంది కదా అని చెప్పి అది షూట్ చేసేసి వద్దామని వెళ్ళాను. సో చూస్తున్నారు కదా రైట్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది. లోపలికి వెళ్తే అక్కడ నుండి మళ్ళీ సపరేట్ గది అనేది ఉంది. సో నేను ఇది ఫ్రంట్ క్యామ్ పెట్టేసి షూట్ చేశాను కాబట్టి మీకు రైట్ లెఫ్ట్ లాగా లెఫ్ట్ రైట్ లాగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా నా పరిస్థితి. అప్పటికే నాకు కొంచెం భయంగానే ఉంది. అంటే వీడియోలో కనిపిస్తున్నంత కూల్గా అయితే లేదండి, టెన్షన్గానే ఉన్నాను. ఎందుకంటే చుట్టుపక్కల ఎవ్వరూ ఉండరు, పైగా అది బాగా పాడుపడిపోయిన బంగ్లా. అక్కడి వరకు ఓకే. చూస్తున్నారు కదా ఇది. సో నేను ఇందాక ఫ్రంట్ క్యామ్ పెట్టాను కాబట్టి ఆపోజిట్లో కనిపించింది. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా ఉంది. సో రైట్ సైడ్ ఒక గది ఉంది కదా, ఆ గదిలో నుండి మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళొచ్చు. మళ్ళీ ప్రతి ఒక్క రూమ్కి అటాచ్డ్ డోర్స్ ఉన్నాయండి. ఏ రూమ్లో నుండి ఏ రూమ్లోకైనా వెళ్ళిపోవచ్చు. చాలా రూమ్స్ ఉన్నాయి, కానీ ప్రతి ఒక్క రూమ్కి అటాచ్డ్ డోర్స్. 4 వైపులా వెళ్ళొచ్చు అనమాట, ఎటు నుండి ఎటు వెళ్ళైనా రావచ్చు. సో చూస్తున్నారు కదా నెక్స్ట్ గదిలోకి మనం ఎంటర్ అయిపోయాము. అక్కడి నుండి కూడా బయటకు వెళ్ళొచ్చు. చూస్తున్నారు కదా 4 వైపులా. ఈ రూమ్కి వచ్చేసి 4 వైపులా నేను వచ్చిన డోర్ అండ్ ఇటువైపు అటువైపు 4 సైడ్స్ అనేది ఎంట్రన్స్ డోర్స్ ఉన్నాయి. సో ఈ రూమ్ నుండి నేను ముందుకు వెళ్తున్నాను, చూడండి. సో ఇక్కడ నుండి ఇటువైపు ఒకటి ఉందండి. సో యాక్చువల్గా ఈ రూము అటాచ్డ్ రూమ్ ఉంది. ఆ గదిలో వచ్చేసి నాకేం కనిపించాయంటే చూస్తున్నారు కదా అవి. నేను ఆ బ్యానర్స్ మీద ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటుందేమో అని చూశాను, కానీ అది హాఫే ఉండింది. ఇక్కడ వచ్చేసి ఏదో టీచింగ్ లాగా ఉందండి. ఇది వచ్చేసి ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఇక్కడ కనిపించింది. సో నాకు ఇక్కడ ఏదైనా ఇది ల్యాబ్ అట్లా అయి ఉంటుంది అని అనుకుంటున్నాను నేను.
ఈ రూమ్ వచ్చేసి. సో ఇది హౌస్ అయితే కాదనుకుంటున్నాను, మేబీ ల్యాబే అయి ఉండొచ్చు. ఇంకా వచ్చేసి ఇక్కడ నాకు ఒక విచిత్రమైన వస్తువు కనిపించిందండి. అదేంటో కూడా నాకు అర్థం కాలేదు. సో ఆ విచిత్ర వస్తువు ఏంటో మీకేమైనా కొంచెం ఐడియా ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి, ఓకేనా? ఆ విచిత్ర వస్తువు ఏంటంటే అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అదే అన్నమాట. దాన్ని పట్టుకొని కూడా చూశాను, అదేంటో నాకు అస్సలు అర్థం కాలేదు. చూస్తున్నారు కదా, అది అసలు ఏంటో అర్థం కాలేదు. ఏదో కొబ్బరి చిప్పలాగా అలా ఉంది, ఏంటో. సరే ఇంకా దాంతో నాకెందుకులే అని చెప్పేసి చూసేసి వెళ్ళిపోయాను, అర్థం కాలేదు. ఆ పక్కన ఇంకొకటి ఏదో ఉంటే ఏదైనా ఫోటో అలా అనుకుని చూశాను, కానీ కాదు, అదేంటో తెలీదు. సో ఇంకా ముందుకు వెళ్ళిపోదాము. చూస్తున్నారు కదా అక్కడంతా ఎలా ఉందో, భయంకరంగా ఉందండి. అలాగే గబ్బిలాలు అవి ఇవి సౌండ్స్. కానీ గ్రేట్ ఏంటంటే ఇది ఎప్పుడో కట్టిన బిల్డింగ్ అయినా కూడా ఇప్పటికీ చూస్తున్నారు కదా అప్డేటెడ్గా ఉంది. చాలా బాగా కట్టేశారండి, కాకపోతే భయంకరంగా కూడా ఉంది. ఇక్కడ చూస్తున్నారుగా, నాకు తెలిసి ఈ బిల్డింగ్లోకి ఎవరో వస్తూ ఉంటారు అనుకుంటాను, ఎందుకంటే అక్కడ అంతా మందు సీసాలు, పేకలు ఇలాంటివి ఉన్నాయండి. సో ఇటువంటి ప్లేసెస్కి వెళ్ళడం అంత సేఫ్ కాదు. అది చూసాకే నాకు అలా అనిపించింది. సో ఇక్కడికి ఎవరో వస్తారు, సంథింగ్ తాగుబోతులు ఇలాంటి వాళ్ళు. వెళ్ళాక అర్థమైంది ఇంకొకసారి ఇలాంటి చోటుకి వెళ్ళకూడదు అని చెప్పి. వెళ్ళకూడదు అంటే ఒంటరిగా వెళ్ళకూడదు, మన పక్కన ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఉండాలి, ఎవరూ లేకుండా అయితే వెళ్ళకూడదు. సో చూస్తున్నారు కదా ఆ గది నుండి కూడా 4 వైపులకి దారి ఉంది. సో నేను ఇటువైపు ఫస్ట్ రైట్ సైడ్ నుండి చూపిస్తా అన్నాను కదా, సో అటువైపు వెళ్తున్నాను. చూస్తున్నారు కదా పైన వచ్చేసి అలా ఉంది. ఇక్కడ నుండి కొంచెం లైటింగ్ వస్తుంది, బయట నుండి కొంచెం లైటింగ్ రావడం వల్ల దానిలో అలా అలా ఉంది. కానీ ఆ లైటింగ్ అనేది లేకపోతే ఇంకేం లేదు, నా పని అవుట్ అనమాట. ఇక్కడ ఒకటి చిన్నగా ఏదో ఉంది, అదేంటా అని చూస్తున్నాను. ఓకే, ఇది వచ్చేసి స్టెప్స్ అన్నమాట పైకి వెళ్ళడానికి. సో అవి పైకి వెళ్ళే స్టెప్స్. అటు నుండి పైకి వెళ్ళొచ్చు, బయట నుండి కూడా స్టెప్స్ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనము అటువైపు నుండి పైకి వెళ్ళడానికి ముందు స్టెప్స్ పక్కనే ఇలా ఒక గుహలా కనిపిస్తుంది, అదేంటో చూసేద్దాం పదండి. చాలా చీకటిగా ఉంది, కొంచెం సాహసం చేసి లోపలికి వెళ్ళిపోదాము. ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ చూస్తున్నారు కదా, ఇవి బ్యాక్ సైడ్ నుండి ఉన్న స్టెప్స్ అన్నమాట. అంటే బయట నుండి రావచ్చు, అలాగే లోపల నుండి కూడా రావచ్చు ఈ స్టెప్స్ వైపుకి. ఆ డోర్ అక్కడ నుండి వచ్చేసాము. సో ఇవి పైకి వెళ్ళడానికి స్టెప్స్. ఇక్కడ ఒక సో ఆ స్టెప్స్ పక్కనే ఉన్న గదిలోకి మనం వెళ్తున్నాము. ఇది కొంచెం బాగా చీకటిగా ఉంది, ఎంతవరకు కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ రియల్గా చూస్తుంటే మాత్రం చాలా భయంకరంగా ఉందండి. సో లోపల నుండి స్టెప్స్ ఉన్నాయి కదా, ఇవి లోపల నుండి ఉన్న స్టెప్స్ అన్నమాట. వుడెన్ స్టెప్స్ ఉన్నాయి లోపల నుండి. బయట వచ్చేసి సిమెంట్తో కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు. అది సిమెంటో సున్నమో ఏంటో, అప్పట్లో ఏం యూజ్ చేశారో నాకు తెలీదు. ఇదైతే కొండరాళ్ళతో కట్టారు, ఓన్లీ రాళ్ళు వుడ్ ఇవే కనిపిస్తున్నాయి. నాకు తెలిసి ఇంతకుముందు పాతకాలంలో సున్నంతో కట్టేవారట, అదే అయ్యి ఉండొచ్చు. ఈ గది చూస్తున్నారు కదా, ఈ గదిలోకి వెళ్ళాలంటే చాలా ధైర్యం కావాలండి, ఎందుకంటే అంత భయంకరంగా ఉంది అది. సో నేను ఎక్కువసేపు దానిలో ఉండదలుచుకోలేదు, జస్ట్ గడప దగ్గర ఉండి అలా షూట్ చేసి ఇలా వచ్చేసాను. అంత భయంకరంగా ఉంది అది, కొంచెం కూడా లైటింగ్ లేదు.
సో చూస్తున్నారు కదా గబ్బిలాలు ఎలా వెళ్తున్నాయో బయటికి. అమ్మో, అవి గుంపులు గుంపులు వచ్చేసాయి ఫస్ట్ నేను వచ్చినప్పుడు. నేను ఫోన్ కూడా షూట్ చేయలేదు, భయం వేసి. అది పరిస్థితి. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా పాడైపోయిందండి ఈ బిల్డింగ్ అనేది. ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది. సో త్వరలో శిథిలావస్థకు దగ్గరలో ఉంది. ఇక్కడ వచ్చేసి ఇది రూమ్ అనుకున్నాను నేను, కానీ ఇది వచ్చేసి బాత్రూమ్ అండి. ఎంత పెద్దగా ఉందో. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ బాత్రూంలో వెస్ట్రన్ టాయిలెట్. ఫస్ట్ నేను అది చూసి షాక్ అయ్యాను. ఆ రోజుల్లోనే వెస్ట్రన్ టాయిలెట్ని వీళ్ళు యూజ్ చేస్తున్నారండి. చూస్తున్నారు కదా బాత్రూమ్ని ఎంత పెద్దగా కన్స్ట్రక్ట్ చేసుకున్నారో, వెంటిలేషన్ ఉండేలాగా చక్కగా. సో అక్కడ టైల్స్ టైప్లో డిజైన్స్ కూడా పెట్టారు. ఆ రోజుల్లోనే అలా పెట్టారు అంటే గ్రేట్ అండి. అప్పట్లో మహానుభావులు చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. చూస్తున్నారు కదా వెస్ట్రన్ టాయిలెట్, అది హైలైట్ అన్నమాట. నాకు అది కొంచెం షాకింగ్గా అనిపించి అక్కడ షూట్ చేస్తున్నాను. ఇది నాకు తగిలి చాలా భయపడ్డానండి. ఇంక వెళ్ళిపోదాము. ఇంకా అటువైపు వచ్చేసి సో అక్కడ నుండి బయటకు వచ్చేస్తే ఆ గది నుండి ఇంకొక గదిలోకి వెళ్తున్నాం అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత శిథిలావస్థకు దగ్గర పడిందో చూడండి. సో ఇది ఒకవైపు కారిడార్ అన్నమాట. సో అలా బయటకు వస్తే ఇటువైపు కొంచెం కారిడార్ లాగా ఉంది, ఇక్కడ నుంచి హాల్ లాగా భయం వేస్తుంది, చిన్నది. చూస్తున్నారు కదా అలా ఉంది. టోటల్గా భయం వేస్తే వేసింది, కానీ కనిపించడం ఆ రోజుల్లోనే ఇలా కన్స్ట్రక్ట్ చేశారు అంటే నిజంగా గ్రేట్ అండి. హ్యాట్స్ చెప్పచ్చు. సో నాకు తెలిసి ఈ బిల్డింగ్స్ టైంలో ఇవే హైలైటెడ్ బిల్డింగ్స్ అయి ఉంటాయి. ఇది హౌసో లేకపోతే ల్యాబో ఏంటో నాకు తెలీదు. సో ఇది కూడా కుగ్లర్లో ఒక పార్ట్ అన్నమాట. సో ఇది సపరేట్గా ఉన్నది. నాకు తెలిసి ల్యాబ్ అనుకుంటున్నాను నేను. లోపలికి వెళ్ళి కాలేజ్కి సంబంధించిన ల్యాబ్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. వచ్చేసామన్నమాట. సో ఇప్పుడు ఇందాక వచ్చింది అక్కడ. మొత్తానికి చాలా భయంకరంగా ఉంది. లోపలికి వెళ్ళిన దగ్గర నుండి బయటకు వచ్చే వరకు టెన్షన్గానే ఉన్నాను. నాకు ఇలా భయంకరమైనటువంటి వాటిని చూడడం అంటే ఇష్టం అండి. సో అందుకే నేను వెళ్ళాను. భయం వేసినా సరే చూడాలి. ఇక చూస్తున్నారు కదా షింక్, ఇవన్నీ సూపర్. అసలు ఆ రోజుల్లో ఇలా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు అంటే. అమెరికన్లో వెస్ట్రన్ టాయిలెట్స్, షింక్ ఇవన్నీ నిజంగా సూపర్ అంటే సూపర్. ఆ పైన అవేంటో నాకు అర్థం కాలేదు, ఆ వుడ్తో పెట్టేసినవి. మేబీ హ్యాంగింగ్ కోసం పెట్టారు, లేకపోతే ఏదైనా ఏమో నాకైతే తెలీదు, అర్థం కాలేదు నాకు అసలు అవి ఎందుకు పెట్టారో వాష్రూమ్లో. నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా అక్కడ, అది నాకు తెలిసి అక్కడ ఎవరో పగలు కొట్టేసినట్టున్నారండి. మనం వెళ్ళిపోదాం, లేకపోతే అవే పడిపోయాయో తెలియదు, కానీ గోడలన్నీ అలా అయిపోయాయి. వాటంతటా అవే పోయిండొచ్చులే, ఎవరు పగలు కొడతారు. ఇక్కడ చూస్తున్నారు కదా అసలు అచ్చు హారర్ మూవీలో ఉన్నట్టే ఉంది ఆ బంగ్లా. ఆ చెట్టు యొక్క వేర్లు లోపలికి వచ్చేసాయి. రావి చెట్టు ఆరు మర్రి చెట్టు అనుకుంటున్నాను, బయట ఉంది. సో నాకు సరిగ్గా కనిపించలేదు. ఏంటో ఎంత భయపడుతూ ఉన్నానో ఇది చేసేంత వరకు. కింద అయితే చూస్తున్నారు కదా, ముందు చుట్టూ చూడడం ఒక భయం, అయితే కింద కాలు పెట్టడం ఇంకా భయంకరం అండి.
ఎందుకంటే ఏముంటుందో తెలియట్లేదు కింద. అలా ఉందన్నమాట. రాళ్ళు రప్పలు ఏంటేంటో ఉన్నాయి. ఇదొక గది. సో కింద కాలు పెట్టడం అనేది కొంచెం కష్టంగా ఉంది. ఇది ఒక చిన్న రూము. ఇందులో ఏముందో చూసేద్దాం. కాకపోతే ఏమీ లేదు, ఒక విండో అండ్ చిన్న రూము ఇది అంతే. విండో నుండి చూస్తున్నారు కదా, మనం ఆ ఫ్రంట్ నుండి వచ్చామన్నమాట. స్టెప్స్ దగ్గర సో అటువైపు ఫ్రంట్ నుండి వచ్చేసాం లోపలికి. వైపు నుండి అక్కడ వచ్చేసాం. అదంతా చూసుకుంటూ ఇటువైపు వచ్చేసామన్నమాట. సో ఇంకా చూడవలసింది. ఇలా వెళ్తే లోపల స్టెప్స్ ఉన్నాయి కదా, సో మనం ఈ లోపల స్టెప్స్ నుండి పైకి వెళ్ళిపోదాము. ఓకే, చూస్తున్నారు కదా ఇక్కడ ఎవరో వస్తూ ఉంటారండి, తాగుబోతులు, వాళ్ళు వీళ్ళు సంథింగ్ ఇక్కడికి. అది చూస్తున్నారు కదా, కంప్లీట్ వుడ్తో ప్రిపేర్ చేశారు. వుడ్తో ప్రిపేర్ చేసినా కూడా ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా చెక్కు చెదరకుండా అవి అలాగే ఉన్నాయి. పూర్వంలో అంత స్ట్రాంగ్గా ఉండేవన్నమాట. ఇప్పుడు మనం చెక్కతో ఏమైనా ప్రిపేర్ చేయించుకున్నామంటే 2-3 సంవత్సరాలు అయ్యేసరికి అవి విరిగిపోవడము లేకపోతే చెదలు పట్టిపోవడము అవుతుంది. ఇది చూస్తున్నారు కదా, అసలు ఆ స్టెప్స్ అవన్నీ కూడా చెక్కతోనే ప్రిపేర్ చేశారు. ఎంత స్ట్రాంగో ఆ డోర్స్ కూడా, అవన్నీ అసలు కొంచెం కూడా పాడవలేదు చూడండి. ఇప్పుడు మనం చేయించుకుంటేనా టప్మని పాడైపోతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా మందు బాటిల్స్ అవన్నీ. నాకు తెలిసి కింద లోపలికి